హాయ్ హలో వెల్కమ్ టు ఎన్కే కుకింగ్. టుడే రెసిపీ అండి పెసర పౌడరు, పెసర పొడి అంటే మినపప్పు, పెసరపప్పు అండ్ నువ్వులు 3 రకాలు కలిపి పొడి అండి. బాగుంటుంది, చాలా బాగుంటుందండి. అన్నంలోకి కలుపుకోవచ్చు. మళ్ళీ అటుకులు నానేస్తాం కదండి, దాంట్లో కూడా ఈ పౌడరు కలుపుకొని తినొచ్చండి. మళ్ళీ చూడండి, ఇప్పుడు ఇది ఉంటుంది కదండి బియ్యపు రవ్వ, అది కూడా సుజ్జిలాగా పోసుకొని కూరలు ఏమీ లేనప్పుడు దాంట్లో కూడా కలుపుకొని తినొచ్చండి. ఇవి పొడి చాలా బాగుంటుందండి. ఈ 3 ఇవి వేరేగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి అయిపోయినాక ఈ నువ్వులు కొంచెం కచ్చిపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక్క ట్రిప్ తిప్పితే చాలండి. తగినంత ఉప్పు, దీనికి ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ ఇలా వేపుకోవాలండి. దానికి మీకు ఎంత అయితే అంత కారం అండి వేసుకోవాలి. లేకపోతే కారం ఎక్కువైనా పిల్లలు తినరు కదండి, కొంచెం చప్పచప్పగా కొంచెం చేసుకుంటారు చాలామంది. ఇలా దోరగా వేసుకోవాలండి. దీంట్లో జీలకర్ర, ఇంగువ వేసి వేపానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ వేసుకుంటాము. ఇలాగా ఇది కూడా మెత్తగా చేసుకోవాలండి నువ్వుల పౌడర్. ఒకసారి మీరు ట్రై చేయండి. అటు నువ్వుల ఫ్లేవరు, ఇటు ఎండుమిర్చి, పెసరపప్పు, మినప్పప్పు, ఎన్ని రకాలు చూడండి, ఎంత బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది. చూడండి, పౌడర్ అంతా కలుపుకున్నాక ఈ కలర్లో వస్తుందండి. ఒకసారి మొత్తం అన్నీ కలుపుకున్నాక మళ్ళీ ఒక్కసారి మిక్సీలో వేసుకుంటే ఆ ఉప్పు కారం అంతా పట్టేస్తుందండి దానికి ఆ పొడి. హాయ్ అండి, వేడి వేడి అన్నం అండి, తీపావకాయ, మునక్కాయ కూర, కొంచెం దీంట్లోది నెయ్యి బాగోదండి, నూనె వేసుకుంటేనే బాగుంటుంది.